హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్మార్ట్ జోడీ సీజన్ 3 గ్రాండ్ ఫినాలీ టుడే జరగబోతుంది. ఎంటర్టైన్ చాలా చేశారు. ఎంటైర్ షో చాలా ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్, హ్యాపీనెస్, సాడ్నెస్తో చాలా బాగుంది. అది ఒక్కొక్కటి ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఫస్ట్ చాలా ఎపిసోడ్స్ అయ్యాయి కదా, మనందరూ ఏవి చూద్దామని ఓంకర్ గారు అన్నారు. ఇంకా ఏవి వేశారు. ఏవి చాలా బాగుంది, అంటే చాలా ఎపిసోడ్స్ కదా, ఫన్నీ చాలా బాగా చూపించారు. నెక్స్ట్ ఈరోజు గేమ్ ఎలా జరుగుతాయి, ఎలా అంటే ఫస్ట్ 6 జోడీస్ ఫైనల్కి వచ్చారు కదా, 6 జోడీలు కూడా ఆడతారు. నార్మల్గా 6 ఎప్పుడైనా జోడీస్ ఆడితే ఎవరు గెలిస్తే వాళ్ళకి ఫైనల్ లెవెల్కి వెళ్ళే అవకాశం వస్తుంది కదా, అలా ఈరోజు రివర్స్గా జరుగుతుంది. 6 జోడీలు ఆడతారు. 6 జోడీలు కూడా ఆడేటప్పుడు ఎవరు ఓడిపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, అంటే గేమ్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. మిగిలిన 5 జోడీస్ టాప్ 5కి వెళ్ళి ఫైనల్ లెవెల్కి వెళ్తారు. మళ్ళీ సెకండ్ లెవెల్లో 5 జోడీస్ ఆడతారు. 5లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. 4 జోడీస్ టాప్ ఫైనల్ లెవెల్కి వెళ్తారు, అదే టాప్ 4 అవుతారు. అలా గేమ్ లెవెల్ జరుగుతాయి. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ గేమ్ ఏంటంటే, ఈ జోడీల ముందు 4 గాజు గ్లాసులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క జోడీకి 4 గాజు గ్లాసులు ఇచ్చారు. ఒక పక్క గోళీలున్న ఇంకో గ్లాస్ ఇచ్చారు, అది 5th గ్లాస్ అన్నమాట. ఆ పక్కనే బెల్ ఉంది. ఫస్ట్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరో ఒకరు ఆడి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎలా ఆడాలి గేమ్ అంటే, గాజు గ్లాసులో గోళీలు ఉన్నాయి కదా, ఇంకో పక్కన 4 గ్లాసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క గోళీ ఒక్కొక్క గ్లాసులో మాత్రం వేయాలి. ఒక గోళీ వేసేటప్పుడు ఇంకొక గోళీ పడిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి గోళీలు వేసుకుంటూ రావాలి. అలా 4 గ్లాసెస్లో ఒక్కొక్క గోళీ వేసి ఇంకొకరికి గేమ్ ఆడే ఛాన్స్ వస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రాకేష్ సుజాత చేశారు. నెక్స్ట్ అమర్ తేజు బెల్ కొట్టారు గేమ్ కంప్లీట్ చేసి. నెక్స్ట్ ఎస్ సోనియా, ప్రేరణ. అసలు గేమ్ లేట్ ఎందుకు అయిపోయిందో అర్థం కాలేదు. ప్రేరణ లేకపోతే ప్రదీప్ గారా అనే టెన్షన్లో ప్రేరణ ఫినిష్ చేసింది. ఇంకా సరస్వతి గారు, ప్రదీప్ గారు ఎలిమినేట్ అయినట్టే, అంతే కదా. వీళ్ళు గోళీలు వేయలేకపోయారు. నెక్స్ట్ వీళ్ళు ఏవి వేశారు. వాళ్ళు ఎలిమినేట్ అయినందుకు అస్సలు బాధపడట్లేదు. యంగ్ కపుల్ ఆడాలి, మేము వాళ్ళకి ఎంకరేజ్ చేస్తామని నార్మల్గానే ఉన్నారు. ఆయన చాలా విషయాలు చెప్తారు నార్మల్గానే. ఇప్పుడు ఎలిమినేట్ వెళ్ళిపోతున్నారు, ఇంకా షో అయిపోతుంది కాబట్టి ఇంకా చాలా మంచి విషయాలు చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచారు. వాళ్ళకి గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు అండ్ ఒక కప్ ఇచ్చారు. వీటితో పాటు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దానికి వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. మేము ఎలిమినేట్ అయినట్టు లేదు, గెలిచినట్టు అనిపిస్తుంది ఇన్ని ఇస్తుంటే అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. మీ అంత జెన్యూన్గా గేమ్ ఎవరు ఆడిపించరు. రిలేషన్షిప్ ఉంటుంది, అలాగే గేమ్ ఆడిపిస్తారు. ఎంత మాత్రం కూడా అసలు ఎవరిని కూడా రిలేషన్ ఉందనుకొని అలా గేమ్ అలా చేయరు. మంచిగా జెన్యూన్గా ఆడిపిస్తారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పారనమాట ఓంకర్ గారికి. యు ఆర్ వెరీ జెన్యూన్ పర్సన్ అని ఓంకర్ అని చెప్పారు. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేశారు. ఒక వీడియో చేశారనమాట. అదేంటంటే, చిన్న పాప గడ్డమ్మామ షో వెయ్యి చూస్తా అంటుంది. గడ్డమ్మామ ఆ పాప అంటుందంట. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తున్నాం కదా, నాకు తెలిసే వాళ్ళు ట్విన్స్. మన అందరికి కూడా ఆ పాప తెలిసే ఉంటుంది. యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తుంటాయి వాళ్ళ పిల్లలవి. ఆ పిల్లలిద్దరు ట్విన్స్, చాలా క్యూట్ ఉంటారు, చాలా బాగుంటారు ఇద్దరు పిల్లలు. ఆ వీడియో వేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి బొమ్మలు, చాక్లెట్స్ పంపిస్తా అని చెప్పారు. ఇంక ఇప్పుడు సెకండ్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. ఈ లెవెల్ ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. చెప్పాం కదా, మరి గేమ్ ఎలా పెట్టారో, ఎవరు ఎలా ఆడాలో చూద్దాం. గేమ్ ఏంటంటే 7 బ్రిక్స్ రౌండ్వి ఉంటాయన్నమాట, అలాంటివి ఇచ్చారు. అవి 3
చిన్న చిన్న రాడ్స్లా ఉండి 3కి అమర్చారనమాట. లెవెల్లో కాకుండా అక్కడక్కడ పెట్టి. మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం కాదు. 7 రాళ్ళు అట్ట 7 రాళ్ళు ఒక దాని మీద ఒకటి చిన్న నుంచి పెద్ద వరకు, పెద్ద నుంచి చిన్న వరకు పెట్టి దాన్ని బాల్తో కొట్టి ఆడేసి మళ్ళీ కరెక్ట్గా అసెంబుల్ చేసేయడం గుర్తొచ్చే ఉంటుంది ఈ పాటికి అందరికీ. ఇప్పుడు సేమ్ అదే గేమ్ పెట్టారు. అది కరెక్ట్గా అసెంబుల్ ఎవరు వేగంగా పెడతారో వాళ్ళు గెలిచినట్టు. లాస్ట్ ఎవరైతే వాళ్ళు గేమ్ నుండి ఎగ్జిట్ అయిపోతారు. అసెంబుల్ చేసేటప్పుడు ఒక బ్రిక్ మాత్రమే తీసుకోవాలి. అంటే 2 చేతులతో 2 బ్రిక్స్ తీసుకొని కరెక్ట్గా పెట్టేస్తే అది డిస్క్వాలిఫై అవుతారు. సరే ఈ గేమ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ గేమ్ కంప్లీట్ చేసి బెల్ కొట్టింది రాకేష్ సుజాత, ఫస్ట్ కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ ప్రేరణ శ్రీపాద్, నెక్స్ట్ సోనియా ఎస్, ఆదిరెడ్డి కవిత, లాస్ట్లో తేజు ఉండిపోయింది. ఇంకా వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటే కవిత కొట్టేసింది. నెక్స్ట్ తేజు కొట్టడానికి వచ్చాడు అమర్, కానీ కొట్టలేదు. ఒక బ్రిగ్ అయిపోయింది అనగానే ఉంచేసింది. అరే షాక్ అయ్యి పాపం తేజు కన్ఫ్యూజ్ అయ్యి ఒక బ్రిక్ మర్చిపోయి మిస్టేక్ చేసింది, రాంగ్ చేసేసింది. వీళ్ళకి 7 రింగ్స్ వచ్చాయి. మ్యాక్సిమం వీళ్ళే గెలిచారు ఎక్కువ గేమ్స్. అంటే వీళ్ళు ఈ గేమ్ సింపుల్గా ఆడేస్తారులే అనుకున్నా, నా వల్లే పోయిందని కొంచెం చాలా బాధపడింది, ఏడ్చింది పాపం. తను ఎంత మళ్ళీ వెళ్ళి గెలవాలని కోరుకుంటున్నాను. చాలామంది గెలవాలని కోరుకుంటారు కదా, వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నా. వీళ్ళ కోసం తప్పుగా రాసే వాళ్ళ కోసం చెప్తూ బాధపడింది. మీ ఇంట్లో లాగే మా ఇంట్లో కూడా గొడవలు జరుగుతాయి, కానీ ఒక్కరోజుతో అయిపోతాయి, విడాకులని ఏదేదో రాసేస్తారు. నేను ఎక్కడా చెప్పలేదన్నా, ఎవరెవరు ఏదేదో రాస్తుంటారు. ఒక్కొక్కరికి చెప్పడం మొదలు పెడితే అడుగుతూనే ఉంటారు, అడిగే వాళ్ళు ఎక్కువైపోతారు. అందుకే నేను ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు చెప్తున్నా మేము చాలా హ్యాపీగా ఉన్నామని. సరే గేమ్ ఇంతకీ గేమ్ ఫినిష్ చేయండి, ఎందుకు ఆపేయడం అని చెప్పి ఆ బ్రిక్ పెట్టి అమర్ బెల్ కొట్టాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మీకు ఒక ఛాన్స్ వస్తే ఆడతారా అనేసి అంటే తప్పకుండా అనేసి అన్నారు. అయితే నేనైతే 7 రింగ్స్ వచ్చాయి కదా, అదేమైనా కన్సిడర్ చేస్తారేమో అనుకున్నా. కానీ ట్విస్ట్ ఏంటంటే ముందు ఆడిన 4 జోడీలో ఒకరు మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్ ఏంటంటే వీళ్ళు ఫైనల్కి మిస్టేక్ చూసే ముందు డైరెక్ట్గా మీరు ఫైనల్కి వెళ్ళిపోయారు అని చెప్పేశారు. అయ్యి బాబోయ్, ఇదేం ట్విస్ట్ రా బాబో. మరి గేమ్లో మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఎవరు చేశారో చూద్దాం. మిస్టేక్ ఏంటంటే 2 బ్లాక్స్ ఒకేసారి పట్టుకొని తప్పుగా ఆడారంట. అది ఎవరో మీరే ఒప్పేసుకోండి అంటే అందరూ కరెక్ట్గా ఆడామని చెప్పారు. లీడర్ తప్పుగా ఆడింది రాకేష్ సుజాత అని చెప్పారు. అది ఎవరు నమ్ముతారో నమ్మరో అని ఎల్ఈడీలో కూడా వేస్తే గేమ్ అంతా రాంగ్ ఆడారు అనిపించింది. సరేలేండి, టెన్షన్లో గెలవాలని థాట్తో వాళ్ళకి తెలియకుండానే తప్పు జరిగిపోయింది. తను కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. రాకేష్ మాటలు అయితే చాలా విషయాలు వాళ్ళ బాండింగ్ కోసం, వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం చాలా చెప్పాడు. వీళ్ళ ఏవి కూడా వేశారు. కవిత ఆదిరెడ్డి ఫ్యామిలీతో చాలా దగ్గర అయిపోయామని, నాకు చాలా బాధగా ఉందన్న. మేము ఓడిపోయినా నాకు బాధ లేదు, వాళ్ళు ఓడిపోయినందుకు నాకు చాలా బాధ అనిపిస్తుందన్న అని కవిత అంది. ఇంకేం చేస్తాం, తప్పేది కాదుగా. ఈరోజు ఎవరో ఒకరు గెలుస్తారు, మిగిలిన 4 ఓడిపోతారు. అదే జరుగుతుంది. కాబట్టి ఇంతకీ ఇంతమంది ప్రేమను గెలుచుకున్నాం చాలన్నా అని చెప్పింది. ఇంకా వీళ్ళకి ఫోటో ఫ్రేమ్, కప్ అండ్ సర్టిఫికేట్ ఇచ్చారు. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ చిన్నగా ఫన్నీ యాక్టివిటీస్ చేయించారు. ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డ్యాన్స్ చేయించారు. ఇంకా ఈ డ్యాన్స్ని ఎవరు విన్నారా అంటే స్వీట్ బాక్స్ ఇచ్చారు. 6గురికి విన్ అయినట్టు అనౌన్స్ చేసి స్వీట్ బాక్స్ ఇచ్చేసారు. ఇప్పుడు 3rd లెవెల్ స్టార్ట్ చేశారు. గేమ్ ఏంటంటే 3 బ్రేకర్స్ ఇచ్చారు. ఒక కుండ ఉంది, అంటే వాటర్ ట్యాప్ ఉండే కుండ ఉంది. ఆ కుండలో కలర్ వాటర్ ఉన్నాయి. 3 బీకర్స్ అంటే 500 ml ఒకటి, 300 ml ఒకటి, 100 ml ఒకటి. 3 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఫస్ట్ 500 ml బీకర్ తీసుకొని రావాలి. ఒకరు బ్లైండ్ ఫోల్డ్ కట్టేసుకోవాలి, ఒకరు స్టార్ట్ చేయాలి, ఆఫ్ చేయాలి. అలా బీకర్ ఓవర్ఫ్లో అవ్వకూడదు. అలాగని తక్కువైతే మిగిలిన వాళ్ళకంటే డౌన్లో ఉంటాం. అయినా
ప్రాబ్లమే. మిగిలిన వాళ్ళు కరెక్ట్గా చేస్తే గెలిచేస్తారు కదా. బాబోయ్, ఈ గేమ్ చాలా టెన్షన్ అనిపించింది. ఫస్ట్ ఎవరెవరు ఆడాలో కూడా నెంబర్స్ తీశారు. నెంబర్ 1 ప్రేరణకి, నెంబర్ 2 సోనియా ఎస్కి, నెంబర్ 3 ఆదిరెడ్డి కవితకి, నెంబర్ 4 అమర్ అండ్ తేజుకి వచ్చింది. ప్రేరణ ఫస్ట్ ఆడింది, సెకండ్ యష్ ఆడాడు. నెంబర్ వైజ్గా ఆడతారు కదా. ఫస్ట్ పాయింట్ ప్రేరణ వాళ్ళకి వచ్చేసింది. ఇక నెక్స్ట్ పాయింట్ సోనియా ఎస్కి వచ్చింది. థర్డ్ పాయింట్ ఎవరికి అనేది థర్డ్ లెవెల్ వరకు, అంటే ఫస్ట్ లెవెల్లో ప్రేరణ శ్రీపతి గెలిచారు కదా, వాళ్ళు సెకండ్ లెవెల్ మరి ఆడలేదు. సెకండ్ లెవెల్ వీళ్ళు ముగ్గురు ఆడేటప్పుడు సోనియా గెలిచేశారు. థర్డ్ లెవెల్ ఎవరు గెలుస్తారో చూసేలోపు రేపు అని చెప్పేశాడు అనమాట. ఇంకా ట్విస్ట్ అంటే ఇలా ఉంచేశారు. నాకు తెలిసి అంత 4th ప్లేస్లో అమర్ తేజు వచ్చేసారని ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి రేపు అమర్ తేజు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నాను. అయినా చూద్దాం ఎవరు గెలుచుంటారో ఎవరు ఓడిపోయి ఉంటారో. చాలా టెన్షన్గా అనిపించింది. ఏం జరిగిందో రేపు చూద్దాం. ఎవరు విన్ అవుతారో ఎవరు రన్నర్ అవుతారో, అసలు రియల్గా ఎవరు ఎలా గెలిచారో, ఏ గేమ్ ఆడారో క్లియర్గా రేపు తెలుసుకుందాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యు ఆల్. బాయ్.